మరో 10 రోజుల్లో ఐసీసీ మెగా టోర్నీ అయిన ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కాబోతుంటే ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు కూడా సన్నద్ధతను ప్రారంభిస్తే భారత జట్టు కూడా ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్ ఆడుతుంటే ఇటీవల నాగ్పూర్ వేదికగా తొలి వన్డే జరగగా ఈ మ్యాచ్లో భారత జట్టు సూపర్ విక్టరీ కొట్టింది. ఇక ఈ మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ అయిన శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఇన్నింగ్స్కే హైలైట్గా నిలవగా పలువురైతే ప్రశంసలతో ముంచెత్తారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అయిన రికీ పాంటింగ్ సైతం శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ పైన స్పందించాడు. అతను మాట్లాడుతూ ఏమన్నాడంటే, శ్రేయస్ అయ్యర్ వైట్ బాల్ ఫార్మాట్ లో సత్తా చాటుతున్నాడు. స్లో వికెట్ల పైన అతని బ్యాటింగ్ చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది. స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో అతను మంచి హిట్టర్ అని నాకు తెలుసు. అతను తిరిగి జట్లోకి రావడం నాకు సంతోషంగా అనిపిస్తుంది. అయితే గత 2 సంవత్సరాలుగా అతను భారత జట్టుకు దూరంగా ఉండడం నాకు ఆశ్చర్యం అయితే కల్పించింది. ఇక ప్రస్తుతం అతని ఇన్నింగ్స్ తో మిడిల్ ఆర్డర్ లో అతని 4వ స్థానం అయితే ఖచ్చితంగా ఖరారైనట్టు నేను అనుకుంటున్నాను. అదేవిధంగా రాబో ఛాంపియన్స్ ట్రోఫీలో అతని బ్యాటింగ్ భారత జట్టుకు కీలకంగా మారబోతుంటే అతను భారత జట్టుకు ఎక్స్ బ్యాటర్ గా మారే అవకాశం ఉందని రికీ పాంటింగ్ కామెంట్ చేశాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.